శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024-25 సంవత్సరానికి ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఇంక ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి స్త్రీ పురుషులకు చూసుకుంటే గురుడు లాభస్థానంలో, కేతువు తృతీయంలో, శని అష్టమంలో, రాహు భాగ్యస్థానంలో ఉన్నారు. ఈ రాశి వారికి స్నేహితుల వల్ల లాభం వచ్చే అవకాశం ఉంది. పిల్లలు మంచి చదువుల్లో వృద్ధిని చూపుతారు. విద్యార్థులకు కూడా మంచి విద్యా సంవత్సరంగా ఉంటుంది. ఇది కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. తోబుట్టువులతో కొంత విభేదాలు వచ్చును, కానీ వాటిని పరిష్కరించుకోవడానికి మీ సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. అవి ఫలిస్తాయి. అష్టమశని ప్రభావం ఉండుటచే అనుకోని సంఘటనలు జరుగుతాయి. చేయవలసిన పనిని ఎక్కువసేపు చేయుట, అందరికంటే కొంత బద్ధకంగా ఉండుట, ధనం విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కలదు. కుటుంబ విషయంలో ఎటువంటి నిర్ణయమైనా కొంత వేచి నిర్ణయం తీసుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. తండ్రి తరపున వారికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆ ఇబ్బంది మీకు కూడా కొంచెం చికాకు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇరుగు పొరుగు వారి విషయంలో తక్కువ కలుగజేసుకోవడం చెప్పదగ్గ సూచన. మీ క్రింది వారితో కూడా సర్దుకుపోవాలి. ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, మొదటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, తర్వాత ఈశ్వర దర్శనం, శనివారం ఒంటిపూట ఆహారం తీసుకోవడం, పేదవారికి దానం చేయడం, వీలైనంత వరకు కాషాయ రంగు వస్త్రాలు, ఒక జోబు రుమాలు కానీ తీసుకొని ఉంచుకోవడం, అదేవిధంగా పెన్నును కూడా కాషాయ రంగుది ఉపయోగించడం అన్నది చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా వీలైనంత వరకు కూడా కుక్కలకు ఆహారం పెడుతూ ఉండండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫలితాలు కేవలం గోచారంపై మాత్రమే చెప్పబడింది. మన జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థానాలు బాగుండి, దశ అంతర్దశ బాగుండి, అష్టకవర్గులో బలం బాగుంటే మనకి ఇందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చును. ఇది కూడా గ్రహించగలరు. పూర్తి జాతక విశ్లేషణ చేయించుకుంటేనే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. మీ దగ్గరలోని జ్యోతిష పండితులను కలిసి పూర్తి జాతక విశ్లేషణ ఏమైనా ఉంటే చేయించుకోగలరు. శ్రీమాత్రే నమః.